और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇది ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి పొగడ్త. ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారో అనేక వేదికల మీద మనం చూసాం. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ అదానీ సెంటర్లో ఆంధీకి చోటు లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయంలో ప్రధాన భాగస్వామి. ఆయన మరి ప్రధాన పార్టీ అయినటువంటి టీడీపీ ప్రధాన భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద గొప్ప అచీవ్మెంట్గా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పెద్ద అచీవ్మెంట్గా ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని మేము తీసుకొచ్చాము, అమెరికా బయట ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడ లేదు అసలు ప్రపంచంలోనే అని చెప్పుకుని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ టీడీపీ మరి ప్రధాన భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలో దీంట్లో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు? ఎందుకనంటే మన డేటా సెంటర్ అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీకి అక్కడ నిర్మలా సీతారామన్ గారు ఇంకా కేంద్ర మంత్రులు పెద్దలు చాలామంది అక్కడంతా ఉన్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాత్రమే అక్కడ హడావిడి చేశారు. ఆ క్రెడిట్ అంతా తమదే అని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించారు. మరి అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావనే లేదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊసే లేదు. ఈ విషయం మీద జన సైనికులు మాత్రం చాలా తీవ్రంగా మనస్తాపం చెందారు. ఎందుకనంటే కూటమిని గెలిపించడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది కదా అనేటువంటిది వాళ్ళ యొక్క బాధ. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఎందుకు ఈ డేటా సెంటర్ మీద మాట్లాడలేదు అనేటువంటిది అదొక చర్చ. వాస్తవానికి ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల కలిగే లాభ నష్టాలు అలాగే పర్యావరణానికి జరిగేటువంటి తీవ్రమైన ముప్పు ఏంటి అనేటువంటిది సార్ విజయబాబు గారు తాజాగా చేసినటువంటి వీడియోలో చాలా క్లియర్గా అన్ని చెప్పారు. అయితే ఈ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి జరిగే ముప్పు ఏదైతే ఉందో విపరీతమైనటువంటి విద్యుత్ వినియోగం అలాగే వాటర్ కావాల్సి వస్తుంది, దీనికి ఇంకా పర్యావరణానికి చాలా విపరీతమైన ముప్పు ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంలో పర్యావరణ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మరి ఈ డేటా సెంటర్ విషయంలో అసలు ఎందుకు నోరు మెదపట్లేదు, ఆయన మౌనం వెనకాల కారణం ఏంటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అసలు ఈ డేటా సెంటర్ తీసుకురావడం ఇది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పడమే ఇది పెద్ద మాయ టీడీపీది. ఎందుకనంటే ఇది యాక్చువల్గా ఇది అదానీ డేటా సెంటర్, గూగుల్లో దీనికి ప్రధాన భాగస్వామ్యం లేదు. గూగుల్ ఓన్లీ ఒక ఫ్రాంచైజీ లాగా అదానీ వాళ్ళకి ఇస్తుంది. ఇది అదానీ ఎయిర్టెల్ కలిసి చేస్తున్నటువంటి జాయింట్ వెంచరు. ఇది యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ అనేటువంటిది దీని ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వచ్చింది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఇలాగ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దీంట్లో భాగస్వామిగా ఎంత పెద్ద వెంచర్ అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది తమ ఘనతగా చెప్పుకుంటున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఉందో దీని విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? వాస్తవానికి ఈ డేటా సెంటర్ ఈ గూగుల్ ప్రధాన సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన సుందర్ పిచ్చై చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్లో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లోకేష్ ప్రస్తావన లేదు. అసలు ఆయన ఏంటంటే ఇండియాకి గూగుల్ డేటా సెంటర్ వెళ్ళటం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం, వి వెల్కమ్ ఇట్, నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు సుందర్ పిచ్చై గారు. అసలు ఎక్కడ దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రస్తావన లోకేష్ ప్రస్తావన లేదు. మరి దీని వెనకాల ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకోవడానికి జరిగినటువంటి లోపాయికారి వ్యవహారాలు ఏంటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంటే వీటన్నిటి మీద తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అసలు ప్రస్తావన లేదు. ఇంత పెద్ద వెంచర్లో ఇంత పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకునే దాంట్లో మా నాయకుడి యొక్క ప్రాధాన్యతను ఎందుకు తగ్గించారు, ఆయన ప్రస్తావన ఎందుకు లేదు అని జన సైనికుల పక్క మనస్తాపం చెందుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వైసీపీ శ్రేణులు చాలా మనస్తాపం చెందాయి. ఎందుకనంటే తమ నాయకుడికి చేసింది ఏది చెప్పుకోవడం చేత కావట్లేదు అనేటువంటిది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బాధ. మెడికల్ కాలేజీలు అసలు అన్ని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీ రెడీ చేసేసి సిద్ధంగా ఉంచిన దాని గురించి చెప్పుకోలేదు. ఉద్దానంలో అంత పెద్ద దాదాపు 700 పడకల కిడ్నీ హాస్పిటల్ నిర్మించారు, వాటర్ ప్లాంట్ పెట్టారు, అది చెప్పుకోలేదు. ఇంకా ఇలా ఎన్నో చేసినవి ఏవి చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఈ అదానీ డేటా సెంటర్ అనేటువంటిది అసలు ఎంత గొప్ప డీల్ అంటే అండి ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అదానీ డేటా సెంటర్ ప్రపోజల్లో జరిగినటువంటి డీలు ఇప్పుడు జరిగిన డీల్కి వ్యత్యాసం మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్టేట్ ఇంట్రెస్ట్ తోటి చేశారంటే ఆ డీలు యాక్చువల్గా ఇప్పుడు 1 గిగావాట్ అదానీ డేటా సెంటర్ ఏదైతే పెట్టబోతున్నారు గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు కదా ఇది చాలా ఎక్కువ హై ఇదనమాట. దీనివల్ల వచ్చేటువంటి పర్యావరణ ముప్పు చాలా ఎక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది కేవలం 500
మెగావాట్స్ కి మాత్రమే, అంటే పర్యావరణ ముప్పు అనేటువంటిది, పర్యావరణ నష్టం అనేటువంటిది ఇప్పుడు ప్రపోజ్డ్ డేటా సెంటర్ కన్నా కూడా చాలా తక్కువ. దానికి ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటంటే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాలి మాకు. అంతేకాదు ఓన్లీ డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి అనేటువంటిది. అసలు ఈ తేడాని ఇప్పుడు ఈ కూటమి మన టీడీపీ, ఇది తమ ఖాతాలో వేసుకుంటున్నటువంటి టీడీపీ అసలు ఈ డేటా సెంటర్కి డెవలప్మెంట్ సెంటర్కి తేడాను కూడా చెప్పలేకపోతుంది కరెక్ట్గా. అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేకపోతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి డీల్లో ఏవో 200 ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులో వస్తాయని ముక్తసరిగా వాళ్ళ మీడియా ద్వారా చెప్పించుకోవడం తప్ప ఖచ్చితంగా ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని వేల మందికి అనేటువంటిది అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. పైగా ఇప్పుడు ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటో తెలుసా అండి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఈ అదాని డేటా సెంటర్కి ఇస్తున్నారు, సోకాల్డ్ గూగుల్ డేటా సెంటర్. అంటే 20,000 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీస్ కానీ, ఇంకా వాటర్ సబ్సిడీస్ కానీ, ఇవన్నీ ఈ రూపాయల్లో 20,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తూ కూడా కనీసం 20,000 ఉద్యోగాలను డిమాండ్ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 500 మెగావాట్స్ ప్రాజెక్ట్కే ఆయన 20,000 ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మాకు ఇక్కడ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన అంత స్ట్రాంగ్ డీల్ చేశారు అప్పట్లో. మరి ఆ డీలు పైన ఏదో అక్కడక్కడ వచ్చింది తప్ప దాన్ని అంత స్ట్రాంగ్గా ప్రచారం చేసుకోలేపారు. ఇది తమ నాయకుడి యొక్క అసమర్థత అనేటువంటిది కూడా వైసీపీ శ్రేణులు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలా ఉంటే అసలు పవన్ మౌనం వెనక వ్యూహం ఏదైనా ఉందా, అది వ్యూహాత్మక మౌనమా? ఈ డేటా సెంటర్ గురించి మాట్లాడకపోవడం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అదే కనుక జరిగితే అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు ఇంకా పెను ప్రమాదం అది అని చెప్పేసి రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎందుకనంటే ఈ పవన్ కళ్యాణ్ గారు చేసే పని ఏంటంటే వ్యూహాత్మక మౌనం పాటించడం, కరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడు దాన్ని రాజకీయ అస్త్రంగా వాడడం. ఎలాగంటే అప్పుడు మనం చూసాము, శాంతి భద్రతల సమస్య అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది, ఆ అత్యాచారాలు అవన్నీ జరుగుతుంటే సడన్గా ఈయన వన్ ఫైన్ డే తెర మీదకి వచ్చేసి గట్టిగా అరిచేసి హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చేసి, డీజీపీకి వార్నింగ్ ఇచ్చేసి నేనే హోమ్ మినిస్టర్ని అయితే అని. అలాగా ఇప్పుడు ఇది కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఏం మాట్లాడకుండా దీన్ని ఓన్ చేసుకోకుండా రేపు పొద్దున్న సడన్ గా ఏంటంటే కూటమిలో లోకల్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే ఒక రాజకీయ వ్యూహంగానో బీజేపీతో కలిసి ఈ డేటా సెంటర్ వల్ల అసలు చాలా పర్యావరణం ముప్పు ఉంది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈయనకు ఒక కొత్త టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే రాత్రికి రాత్రి నేను కూర్చోబెట్టి స్టడీ చేశాను, నేను అంత మెటీరియల్ అంతా తెప్పించుకుని చూశాను, అసలు ఏంటిది ఇంత దారుణమైన, అందువల్ల ఇది కరెక్ట్ కాదు అనే ప్రమాదం కూడా ఉంది ఫ్యూచర్లో. సో అలాంటి వ్యూహాత్మక మౌనం ఏమైనా పాటిస్తున్నారు. ఎందువల్లనంటే దీనివల్ల బలంగా వినిపించాల్సినటువంటి ప్రతిపక్ష వాయిస్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బలమైన ప్రతిపక్షం, వైసీపీ బలమైన ప్రతిపక్షం, ఎవరు అవునన్నా కాదన్నా మ్యాజిక్ ఫిగర్లు పక్కన పెడితే 40% ఓట్ షేర్ ఉన్న వాళ్ళదే ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం ప్రజల పక్షాన వినిపించే ఆ వాయిస్ సరిగ్గా వినిపించకుండా వీళ్ళలో వీళ్ళు కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తూ కుట్ర రాజకీయాలకు ఏమైనా తెర తీయబోతున్నారా, ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దానికి ఒక జెన్యూన్ వాయిస్, వైసీపీ వాయిస్ అనేటువంటి ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా మేధావులు చర్చిస్తున్నటువంటి విషయం.